వెల్కమ్ టు కోడ్ రూలర్. లెట్స్ రూల్ ది కోడింగ్ వరల్డ్. సో, ఈరోజు టాపిక్ వచ్చి ట్రేడింగ్ అంటే ఏందసలు? ఇన్వెస్టింగ్ అంటే ఏందసలు? అసలు ఈ సొసైటీ మీద అది ఎలా ఇంపాక్ట్ అవుతుంది? అండ్ ఈ ట్రేడింగ్, ఇన్వెస్టింగ్‌కి అసలు సాఫ్ట్‌వేర్ జాబ్స్‌కి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఉంటే ఎలా ఉంది? అనేది ఇయన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నామనమాట. సో, మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి. మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, వాటి యొక్క మెయిన్ డిఫరెన్సెస్ చూడాలి. ట్రేడింగ్ అంటే ఏందో చూద్దాం. ఇన్వెస్టింగ్ అంటే ఏందో చూద్దాం. దాని తర్వాత వాటి మధ్య డిఫరెన్సెస్ ఏందో చూద్దాం. సో, ఫస్టు ట్రేడింగ్ అంటే చూద్దాం. ట్రేడింగ్ అంటే ఏం లేదు. బయింగ్ అండ్ సెల్లింగ్ అసెట్స్ ఫ్రమ్ ఎ లెస్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మార్నింగ్ కొనేసి ఈవినింగ్ అమ్మేయడం. లేదు ఈరోజు కొని రేపు అమ్మడం. సో, ఇలా తక్కువ టైంలో కొనేసి అమ్ముతా ఉండాలి. సో, మామూలుగా ఒక వస్తువు కొంటే ఏమవుద్ది? వస్తువులు కొంటే ఫస్ట్ టైమ్ కొన్నాక సెకండ్ టైమ్ సెల్ చేసేటప్పుడు తక్కువ రేట్‌లో అమ్మేస్తారు. లైక్ ఎలా? ఇప్పుడు అది సెకండ్ హ్యాండ్ ఐటెమ్ అయిపోతుంది. లైక్ మీరు ఒక ఓన్‌గా కారు కొనుక్కున్నారు. అది ఎంత ఒక 10,00,000 పెట్టి కారు కొన్నారు. మీరు సెకండ్ హ్యాండ్‌లో అమ్మితే అది మీకు సగం రేటు. సో, మీరు కొత్తగా ఇచ్చినా కూడా వాడు 10కి 10 ఇవ్వడు. ఇస్తే అట్‌లీస్ట్ 9,00,000 ఇస్తాడు. లేదా 9,50,000 ఇట్లా ఇస్తాడు. బట్ ఈ స్టాక్ మార్కెట్‌లో ఎట్లా ఉంటదంటే ఆ రేట్స్ అనేది మారుతా ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు ఒక షేర్ కొన్నావు. సో, ఆ షేరు కొన్నిసార్లు హై అవుతుంది. కొన్నిసార్లు లో అవుతుంది. మనోళ్ళు ఏం చేస్తారు? లో టైమ్‌లో కొంటారు. హై టైమ్‌లో అమ్మేస్తారు. దాన్నే ట్రేడింగ్ అంటున్నాం. సో, లో టైమ్ అంటే ఏందసలు? ఈ హై టైమ్ అంటే ఏందసలు చూద్దాం ఫస్టు. సో, షేర్స్ అనేది అప్ అండ్ డౌన్ అవుతా ఉంటది. లైక్ మార్కెట్ ఫ్లూయెన్సీ ప్రకారం. సో, అప్ అండ్ డౌన్ అవ్వడం అంటే ఇప్పుడు అది ఎవ్రీ సెకండ్ అనేది మారుతా ఉంటది వాల్యూ. సడెన్‌గా అది రైజ్ అయిపోద్ది. సడెన్‌గా డౌన్ అయిపోతుంది. సో, వీళ్ళేం చేస్తారంటే లోలో ఉన్నప్పుడు కొనేస్తారు. అది ఆఫ్టర్‌నూన్‌కి ఈ టైంకి రైజ్ అవుతదని. సో, ఆ రైజ్ అవ్వగానే అమ్మేస్తారు. సో, మాక్సిమం ఎంతుంటది? సో, 10% 20% అప్‌గ్రేడ్ అవుతుంది. లేదా ఇంక్రీజ్ అవుతుంది అనుకుందాం. 10 ఆర్ 20% ఇంక్రీజ్ అవుతుంది. సో, దానికి వీళ్ళకేం ప్రాఫిట్ వస్తది అనుకోవచ్చు. సో, మీరు 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే అది ఆఫ్టర్‌నూన్‌కి 1,20,000 హిట్ అవుతుంది. బట్ ట్రేడింగ్ అనేది చాలా డేంజరస్. ఎందుకంటే చాలా తక్కువ పర్సెంటేజ్ మాత్రం మనం గెలవగలుగుతాం. మోస్ట్‌లీ ఫెయిల్ అయిపోతారు. సో, మీరు 1,00,000 పెడితే అది 10,000 రూపీస్ రావడం. లేదు 15,000 ఎక్కడో రేర్ కండిషన్స్‌లో వస్తది. ఏది క్రోర్స్ ఇట్టా అట్టా అని. బట్ మోస్ట్‌లీ అంతా పడిపోతుంది. ఎప్పుడు మనకు తెలీదసలు ఈ ట్రేడింగ్ గురించి. సో, మీరు దాని జోలికి వెళ్ళకండి ఎప్పుడు. సో, దీంట్లో హై రిస్క్ అనమాట. రిస్క్ అనేది ఎక్కువుంటది. రివార్డ్ కూడా ఎక్కువే ఉంటది. సో, మనం చెప్పలేం. సో, మీరు కంటిన్యూ‌గా మానిటర్ చేస్తా ఉండాలి. లైక్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ చూస్తా ఉండాలి. అయ్యో! పెరుగుతుందా? తగ్గుతుందా? అని. సో, అయన్నీ చూసుకుంటా ఉండాలి. సో, మీకు షార్ట్ టర్మ్ స్ట్రాటజీ కింద దీన్ని అనొచ్చు ట్రేడింగ్ అనేది. సో, ట్రేడింగ్ గురించి ఇది ఫ్రెండ్స్. సో, ఇన్వెస్టింగ్. ఇన్వెస్టింగ్ అంటే ఇది లాంగ్ టర్మ్ అప్రోచ్. లైక్ ఏంటి? నాట్ ఓన్లీ డేస్, వీక్స్ అని కాదన్నమాట ఇది. ఇది ఇయర్స్ బట్టి ఉంటుంది. లైక్ ఏంటి? ఒక షేర్ కొనేసి ఒక 1 ఆర్ 2 ఇయర్స్ దాన్ని అటు వదిలేస్తే, దాని తర్వాత ఆ టైంలో రేట్ బావుంటే అప్పుడు అమ్మేయడం. సో, దీంట్లో రిస్క్ అనేది చాలా తక్కువుంటది. సో, ఎందుకు రిస్క్ చాలా తక్కువుంటదంటే, ఇప్పుడు మనం పెట్టే ఇన్వెస్ట్‌మెంట్ చాలా లోలో పెడతారు. దీంట్లో ఎక్కువ మోస్ట్‌లీ లోనే పెడతారు. సో, ఎంత లో పెడతారు? చేయొచ్చు. ఏది లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అప్పుడే. ఒకవేళ ఫ్యూచర్‌లో అది లాక్స్ అవ్వచ్చేమో చెప్పలేం. ఫర్ సపోజ్ ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తా ఇనండి. బిట్‌కాయిన్స్ మీరు ఇప్పుడు 2025 కదా! నేను చెప్తున్నా కదా! 2011లో రూ. 100కి బిట్‌కాయిన్స్ కొనుంటే ఈ పాటికి మీరు 10,00,00,000 దాకా కూర్చుండేది మీకు. నియర్లీ 10,00,00,000 పైనే ఉండేది ఆ వాల్యూ. ఏంటి ఆ టైంలో 100 బిట్‌కాయిన్స్ కొనుంటే ఈ పాటికి మీ దగ్గర కోట్లుండేటియి. సో, అదనమాట. ఇప్పుడు నేను కొనమని ఎవరిని చెప్పడం లేదు. మీరు పోయి ఏసి కొనేయకండి. ఎందుకంటే ఇప్పుడు అది రేట్ చాలా ఎక్కువుంది. 10,00,000 ఉంది ఒక్కొక్క కాయిన్. మనం కొనలేము. సో, అదనమాట. సో, ఇన్వెస్టింగ్ అనేది ఇలా ఉంటది. సో, లాంగ్ టర్మ్ అప్రోచ్. సో, ఇది చాలా తక్కువ రిస్కే ఉంటది. సో, మీరేమన్నా ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇన్వెస్ట్ చేయాలి ఇలా అలా అని ఉంటే గమ్ముగా ఇంట్లో బంగారం కొనుక్కొని పెట్టుకోండి. దానికి మించి మంచి ఇన్వెస్ట్‌మెంట్ ఏడా ఉండదు. ఎందుకంటే గోల్డ్ అనుకోండి అది మీ దగ్గరే ఉంటది. ఎవరి దగ్గరకి పోదు. సో, ఆ గ్యారంటీ మీకు తెలిసిందే బంగారం రేట్లు పెరుగుతుంది అని. సో, ఇప్పుడు ఒక 10 ఇయర్స్ బ్యాక్ గోల్డ్ రేట్ ఎట్టుంది? ఇప్పుడు ఎలా ఉంటుంది? సో, ఫ్యూచర్‌లో ఒక 10 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటదో ఆలోచించండి. సో, అట్‌లీస్ట్ మినిమమ్ పెరుగుతుంది. గ్యారంటీగా గోల్డ్ రేట్ పెరుగుతుంది. సో, అలా అనమాట. సో, ఇన్వెస్టింగ్ అనేదేంటి లాంగ్ టర్మ్ అప్రోచ్. సో, మీకేమైనా ఇన్వెస్ట్ చేయాలంటే లైక్ ల్యాండ్స్ తీసుకోండి. లేదు ఇఫ్ ఇన్ కేస్ ల్యాండ్స్ కుదరలేదంటే గోల్డ్ ఇలాంటి వాటి మీద తీసుకోండి. లేదు నేను స్టాక్స్ ఇవి కొంటా అంటే అది మీ ఇష్టం. బట్ రిస్క్ తక్కువే. బట్ ఇది లాంగ్ టర్మ్ అనమాట. సో, మీరు ఎంత లో అమౌంట్ పెడితే అంత తక్కువ. మంచిది. సో, ఇదనమాట ఇన్వెస్టింగు. అసలు ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంది? మనకొక డిఫరెన్స్ అయితే అర్థమైపోయింది. ఏంటి? అది తక్కువ టైము. ఇది ఎక్కువ టైము. సో, ఇంకా ఏమున్నాయి చూద్దాం.
సో, టైమింగ్ ప్రకారం చూస్తే ట్రేడింగ్ అనేది షార్ట్ టర్మ్. అంటే మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్‌కి సేల్ చేసేలాగా. బట్ ఇన్వెస్టింగ్ ఇస్తే లాంగ్ టర్మ్. ఈ రోజు కొని ఒక 10 సంవత్సరాలు, ఒక 2, 3 సంవత్సరాల తర్వాత అమ్మేలాగా. సో, ట్రేడింగ్ అనేది హై రిస్క్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు నువ్వు 10,00,000 పెట్టావు. ఈవినింగ్‌కి ఇచ్చేయాలి. బట్ ఆడ 2,00,000 వచ్చుంటే చాలా రిస్క్. బట్ ఇన్వెస్టింగ్ అనేది రిస్క్ తక్కువ. ఎందుకంటే నువ్వు ఒక 2 ఇయర్స్ వెయిట్ చేస్తావు. అది మాక్సిమం మోస్ట్‌లీ పెరగద్ది, తగ్గద్ది. లేదు ఇంకో 2 ఇయర్స్ వెయిట్ చేయి. అంతే కదా! ఇంకేం కాదు. బట్ ట్రేడింగ్‌లో గెయిన్స్ ఎక్కువ. ఇన్వెస్టింగ్‌లో గ్రోత్ అనేది స్లోగా పెరుగుతుంది. ఒకేసారి పెరగదు. స్లోగా పెరుగుతుంది. సో, ట్రేడింగ్‌కి మానిటరింగ్ అవసరం. అంటే ఎవ్రీ సెకండ్ మీరు చెక్ చేస్తా ఉండాలి. అది ఇంక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుందా? ఇన్వెస్టింగ్‌కి అన్ని ఇలా. ఒకసారి ఇన్వెస్ట్ చేసి వదిలేయి. 2 ఇయర్స్ తర్వాత చూడు. బాగుంటే అమ్ము. లేదా ఇంకో 2 ఇయర్స్ తర్వాత చూడు. అట్లుంటదనమాట. సో, ట్రేడర్స్‌కి అనాలిసిస్ అవసరం. చాలా టెక్నికల్ అనాలిసిస్ అవసరం. ఓకే. ఈ కంపెనీ అట్టుంది, ఇది అట్టుంది, అది ఇది అని. బట్ ఇన్వెస్టర్స్‌కి అయన్నీ అక్కర్లా. బేసిక్స్ వస్తే చాలు. ఓకే. ఈ అకౌంట్ ఎంతుంది? ఓకే. ఈ కంపెనీలో ఇన్ని షేర్స్ ఉన్నాయి. ఎంత వాల్యూ చేస్తుంది. సో, పాస్ట్ ఒక 2 ఇయర్స్ చూద్దాం. కొంచెం పెరిగింది. సో, ఫ్యూచర్‌లో ఇంకో 2 ఇయర్స్‌లో పెరగొచ్చు. ఛాన్సెస్ ఉన్నాయి ఆ విధంగా. బట్ ట్రేడర్స్‌కి అట్ట కాదు కదా! ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ వాళ్ళు 1 ఆర్ 2 డేస్ ఆర్ 1 ఆర్ 2 వీక్స్‌లో సేల్ చేస్తున్న వాళ్ళు. సో, అందుకనమాట. బట్ మనకు అలాంటివి ఏముండదు. సో, మీ ఇన్ కేస్ మీరు ట్రేడింగ్ వెళ్ళాలా? ఇన్వెస్టింగ్ వెళ్ళాలో కింద కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీరు ఏదో ఒకటి వెళ్ళాలనుకుంటే ఇన్వెస్టింగ్ మై సజెషన్. ఎందుకంటే రిస్క్ చాలా తక్కువ. అట్టని చెప్పి ఏమంటే అయి కొనకండి నేను చెప్పాను. బట్ మీ ఇష్టం. ఒక లో అమౌంట్ అంటే ఆ అమౌంట్ మీకేం కాదు. ఇంట్లో అడగరు. సో, ఆ అమౌంట్ ఏం జరిగినా మా ఇంట్లో ఎవరికీ తెలీదు. అలాగున్నప్పుడు పెట్టుకోండి. అట్టని చెప్పి లాక్స్, క్రోర్స్ పెట్టకండి ఇన్వెస్టింగ్‌లో గూడా. సో, ట్రేడింగ్ జోలికైతే ఎళ్ళకండి. ఎందుకంటే మనలాంటోళ్ళకి అంతగా ఐడియా లేదు వాటి గురించి. సో, ఈ టాపిక్కు ఎందుకు తీసుకొచ్చానో మనదసలే టెక్నికల్ పేజ్ ఇదెందుకొచ్చింది మీరు అడగొచ్చు. కానీ ఇది మనకు సంబంధం ఉంది. సో, సాఫ్ట్‌వేర్ జాబ్స్ అనేటివి ఉన్నాయి. వాటికి వీటికి సంబంధం ఉంది. ఏంది ట్రేడింగ్‌కి, ఇన్వెస్టింగ్. మోస్ట్‌లీ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే, వాళ్ళ సాలరీస్‌లో 1 ఆర్ 2% అట్టా ఇన్వెస్టింగ్‌లోని దేంట్లో ఒకటి పెట్టేస్తుంటారు. ఎందుకు? ఉంటది. ఆ సైడ్ ఉంటది ఇన్వెస్టింగ్‌లో. పెరిగినప్పుడు చూసుకోవచ్చని. సో, అలాంటి నేను రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కూడా చూసాను. మా ఫ్రెండ్స్ చెప్పారు వాళ్ళ రిలేటివ్స్ గురించి. వాళ్ళు ఎలా చేశారు, ఎలా చేశారని. ఏంటి అది ట్రేడింగ్ కాదు ఇన్వెస్టింగ్. జస్ట్ కొనేసి ఆడ పక్కన వదిలేసారు. దాని పాటికి అది పెరిగిపోతా పోయింది. అది అన్నమాట. సో, నేను అట్టని చెప్పి మిమ్మల్ని ఇన్వెస్టింగ్‌కి, ట్రేడింగ్ వైపు ఎళ్ళకూడదని చెప్తున్నా. ఎళ్ళకూడదనే చెప్తున్నా. బట్ మీ ఇష్టం అది. సో, అసలు వీటికి సాఫ్ట్‌వేర్‌కి ఏం సంబంధమో చూద్దాం. స్టాక్ మార్కెట్‌లో ఉండేది పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయన్నమాట. వాటి షేర్సే అన్నమాట. సో, ఆ షేర్స్ డౌన్ అయితే ఇంకా ఆడ కంపెనీకి లాస్ వస్తది కాబట్టి, ఆ మనీని సేవ్ చేయడం కోసం వాళ్ళేం చేస్తారు, జాబ్‌లోంచి పీపుల్‌ని బయటికి తీసేస్తారు. సో, దానివల్ల సాలరీలు కూడా తగ్గిచ్చారు. సో, ఇలా ఉంటదన్నమాట. ఇన్ కేస్ అదే విధంగా వాళ్ళ షేర్స్ అనేది రైజ్ అయిపోయినాయి అనుకోండి, వీళ్ళేం చేస్తారు, కొత్త ఎంప్లాయీస్ తీసుకుంటారు. ఎందుకు వాళ్ళ పెద్ద ప్రాఫిట్స్‌లో ఉంది. అది ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాలని చెప్పి కొత్త ఎంప్లాయీస్ తీసుకుంటారు. ఇలా ఉంటదన్నమాట. సో, సాఫ్ట్‌వేర్ జాబ్స్ కూడా అంతే. బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అని అంటారు. ఏంటి మెయిన్ ఇదే అన్నమాట. దాని బడ్జెట్ లేదు. బడ్జెట్ ఉంటే తీసుకుంటారు. ఆ బడ్జెట్ ఎలా వస్తది? స్టాక్ మార్కెట్‌లో రైజ్ అయినప్పుడు వస్తది. సో, అలా ఉంటదన్నమాట. సో, మనకు డైలీ ఈ ప్రైజెస్ ఉంటాయి చూడండి. వీటి మీద కూడా అది ఎఫెక్ట్ పడుతుంది. ఏంటి ఫర్ సపోజ్ ఒక ఆయిల్ కంపెనీ స్టాక్ అనేది ఉందండి. అది రైజ్ అయిందనుకోండి. దానికి మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి అనుకోండి. సో, ఆ ప్రాఫిట్స్ వస్తున్నాయి అంటే మనకు ప్రైస్ లో అవ్వడం గాని, గెయిన్ అవ్వడం గాని జరగద్ది. ఇన్ కేస్ అది లాస్ అయిపోయిందనుకోండి. అవి ఏం చేస్తాయి ప్రైస్ లో అవ్వడం గాని, గెయిన్ అవ్వడం గాని జరుగుతుంటది. సో, ఇలా జరుగుతాయన్నమాట. సో, స్టాక్ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ అనేది మన సేవింగ్స్‌కి కూడా డ్యామేజ్ అవుతాయన్నమాట. సో, 2008లో స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది ఒకసారి. అప్పుడు మోస్ట్‌లీ ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివన్నీ చాలా డ్యామేజ్ అయినాయి. అలాంటి వాటిలో ఎంతో లాస్ వచ్చింది. మెనీ క్రోర్స్‌లో లాస్ వచ్చింది. ఆ టైంలో క్రోర్స్ అంటే పెద్ద వాల్యూవే. ఇప్పుడు కొంచెం తక్కువలో ఉన్నా. సో, ఇన్వెస్టింగ్ ఆపర్చునిటీస్ ఉంటే మీరు కొంచెం లాంగ్ టర్మ్‌లో చూడండి. అంటే ఇప్పుడే వద్దు నాకు ఒక 10 సంవత్సరాల తర్వాత కావాలి అనుకున్నప్పుడు కొంచెం అమౌంట్ ఆడేసి పెట్టండి. అదేం కాదు. సో, మీరు బడ్జెట్ మీకసలు ఐడియానే లేదు ట్రేడింగ్ గురించి ఏం కాదని మీరు పోతా అంటే మీకు గ్యారంటీ లాస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. హెవీ లాసెస్ వస్తాయి మీరు అనుకుంటున్నారు. సో, మీరు ట్రేడింగ్ వైపు వెళ్ళకండి. సో, పోతే ఈ ఇన్వెస్టింగ్ వైపు పోండి. సో, దట్స్ ఆల్ గైస్. సో, మన ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. కోడ్ రూలర్.